కోమిటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? తెలంగాణలో పేరు మోసిన వారిద్దరి మధ్య మంత్రి పదవి చిచ్చు పెట్టిందా? అన్నకు మంత్రి పదవి అడగకుండానే దక్కిందా? తమకు పదవి ఇవ్వండని ప్రాధేయపడిన రాజగోపాల్ రెడ్డి మాటను అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు? అన్న రేవంత్ కు అండగా ఉంటే తమ్ముడు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2023లో రేవంత్ కు జై కొట్టిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ కి మద్దతుగా నిలుస్తున్న వెంకట్రెడ్డి. రేవంత్ మరోసారి సీఎం అవ్వాలని వెంకట్రెడ్డి గణపతి హోమం. ట్విట్టర్లో రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి పోస్ట్. కోమిటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫేమ్ కలిగిన లీడర్స్. బాగా పాపులర్ అయిన కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళకు ఎప్పుడు ఎవరి మీద ప్రేమ పుడుతుందో, ఎప్పుడు ఎవరిపైన ఆగ్రహం వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి కేబినెట్ లో అన్న కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నించి భంగపడిన సీనియర్ ఎమ్మెల్యే. ఒకప్పుడు రేవంత్ కు అన్న వెంకట్రెడ్డి బద్ద శత్రువుగా ఉండి ఇప్పుడు గట్టి మద్దతుదారుడుగా మారారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అవ్వగానే అధిష్టానం మీద అలిగి కోపం చేసుకుని రేవంత్ ను నానా మాటలు అని రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రెండు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్లీ రేవంత్ కు జిందాబాద్ కొట్టి కాంగ్రెస్ లో చేరారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ అంటేనే మండిపోతున్నారు. రేవంత్ ప్రతి ప్రకటనను ఎమ్మెల్యే ఖండిస్తుంటే మంత్రి వెంకట్రెడ్డి మాత్రం రేవంత్ కు మద్దతుగా నిలబడుతున్నారు. జర్నలిస్టుగా చలామణి అవుతున్న ఫేక్ జర్నలిస్టులను లాగి చెంప మీద కొట్టాలనిపిస్తుందని ఇటీవల రేవంత్ అన్నారు. కానీ ఇదే అదునుగా భావించిన రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా అంటూ ఏదేదో మాట్లాడేసి రేవంత్ మాటలను ఖండిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ అయిపోయి పార్టీలో సంచలనంగా మారింది. నిజానికి రేవంత్ వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం రాజగోపాల్ కు లేదు. ఎందుకంటే రేవంత్ చెంప పగలగొట్టాలని అనుకున్నది ఫేక్ జర్నలిస్టులను మాత్రమే. ఇందులో రేవంత్ మాటలను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయినా సరే రాజగోపాల్ ట్విట్టర్లో బుర్రకు తోచిందేదో రాసి పడేసినప్పటికీ వైరల్ అయిపోయింది. ఇంతకు ముందు ఏదో సందర్భంలో రేవంత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. అప్పుడు కూడా వెంటనే రాజగోపాల్ రెచ్చిపోయారు. రాబోయే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడం కాంగ్రెస్ విధానానికి విరుద్ధమని ఏదేదో మాట్లాడేశాడు. తాజాగా తన మనసులోని మాటను కక్కేశారు రాజగోపాలుడు. పదవి కోసం ఎవరిని అడగను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి తాను ఎవరి కాళ్ళు మొక్కి పదవి తీసుకోదలుచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకిప్పటికే మంత్రి పదవి వచ్చేదని, కానీ మునుగోడు ప్రజల కోసం నేను అవకాశాన్ని వదిలేశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు కేంద్రంగా మారాయి. ఇక్కడ అర్థం అవుతుంది ఏమిటంటే, రేవంత్ ఏది మాట్లాడినా అందుకు విరుద్ధంగా మాట్లాడాలని రాజగోపాల్ డిసైడ్ అయినట్లు మంత్రి పదవి దక్కలేదన్న ఆగ్రహం రాజగోపాల్ రెడ్డిలో బాగా కనబడుతుంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ కు మంత్రి ఫోన్ చేశారు మంత్రి వెంకట్రెడ్డి. ఫోన్లో మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం ప్రారంభించిన విషయాన్ని చెప్పి ముఖ్యమంత్రిగా మీరు కంటిన్యూ అవడమే కాకుండా రాబోయే ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని గణపతి హోమం చేయించినట్లు చెప్పారు. ఇక రేవంత్ 10 ఏళ్లు సీఎంగా కొనసాగాలని పూజలు చేసిన మంత్రి కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి తనకు పదవి హైకమాండ్ ఇచ్చిందని తాను అడగలేదన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చిందేమో తనకు తెలియదని మంత్రి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేతుల్లో మంత్రి పదవి ఉండదని, పదవి ఇప్పించే స్థాయిలో కూడా
తాను లేనని చెప్పుకొచ్చారు. హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని, ఎందుకీ రచ్చ అని సోదరుడికి పరోక్షంగా సందేశమిచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సోదరుని మంత్రి పదవి నుంచి పీకేసైనా సరే తనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ అర్థమవుతుంది ఏమిటంటే అన్నా తమ్ముళ్ళు ఒకళ్ళకు మరొకళ్ళు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే మాట ఒకే బాటగా సాగింది. అలాంటిది ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏమైందని పార్టీలో చర్చించుకుంటున్నారు.